సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేడొక వాగ్దానము నిర్గమాకాండము 15 అధ్యాయము 26 నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రియకుమార కుమార్తె, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి కనాను దేశం వెళ్తున్న అరణ్య ప్రయాణంలో ఈ యొక్క మాట ప్రభువు వారికి పక్షమున పలికాను. స్వస్థపరచు యెహోవానే నేను ఈ యొక్క మాట ద్వారా ఒక 3 కోణముల్లో స్వస్థత పొందాలని ఆశపడుతున్నాను. శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా. ఆనాటి ప్రజలు వారు ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని దాటి ముందుకు వెళ్ళినప్పుడు చేదని నీరు చూడగానే వారంటనే వారుకున్నది ఏంటి అంట? సనుగుడు. అది ప్రభు అంటున్నాడు, ఒక్క ఆకు వేయగానే అది మధురముగా మార్చబడింది. అనేక సార్లు వారు ఈ యొక్క శారీరకముగా, మానసికమైన అస్వస్థ, ఆత్మీయంగా. అందుకే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను స్వస్థపరుస్తాను. మనం కేవలం ఇది ఏదో ఒక శారీరకమైన వాడి గురించే కాదు, కానీ ఈరోజు ఒక వ్యక్తి ఆశించి పొందాలి అంటే శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా బలం పొందవలసింది. వారు అటు విధంగా అభివృద్ధి చెందవలసినది. ఆ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను స్వస్థపరచు యెహోవాను నేనే. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈరోజు ఒకవేళ నువ్వు ఆందోళన చెందుతున్నావా? అయితే ప్రభు ఉన్నాడు ఆయన స్వస్థపరచడానికి. మానసిక ఒత్తిడి నేను ఎవరు బలపరచలేకపోతున్నారా? భయపడక, యెహోవా నీతో ఉన్నాడు. ప్రభు యేసు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. కావున దిగులు చెందక. ఈ ఉదయకాల సమయంలో ఆత్మీయంగా నువ్వు లోపం కలుగున్నావా? ఇదిగో ప్రభు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీ కృప, ఒకవేళ నీ జీవితంలో ఆయన కృపలాగా జీవిస్తున్నావా? భయపడక, ఆయన స్వస్థపరచబోతున్నాడు. ఉదయకాల సమయంలో ఒకవేళ చాలా వేదంతో దుఃఖముతున్నావేమో, ఆందోళన చెందక ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ధైర్యంగా ఉండు. దేవుడు గొప్ప కార్యం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ కొందాలు నీ బిడ్డలైన వారు మీ జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన, నీ ఆశీర్వాదం నింపండి. వారికున్న కొద్దులు, వారికున్న ఆటంకాలు మీరు తొలగించండి. నీ కృపాక్షాలు నింపి ఆయన వారి పట్ల ఏదైనా ఉద్దేశం కలుగున్నారో వాటిని నెరవేర్చుకుంటూ, మరి ముఖ్యంగా ప్రభా నేను స్వస్థ యెహోవా అంటున్నా ప్రభా, శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా ప్రతి వేదన, ప్రతి బాధ, ప్రతి దుఃఖం మీరు తీసివేయండి. నీ సమాధానం నింపండి. వారికున్న కొద్దులు తీసివేసి నీ యొక్క ఆశీర్వాదం దయచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్.